ప్రజలు మన వెంట ఉన్నారు, ప్రజలు మన వెంట ఉన్నారు, సంక్షేమ పథకాలు మన వెంట ఉన్నాయి. ఇలా కూర్చున్నాం సార్, గుర్తుపెట్టుకోండి, మనం నికాస్ అయినటువంటి నాయకులం. ఇక్కడ 7 మంది జవదాటలే, ప్రాణం ఉన్నంత వరకు జవదాటలం కాదు. ఒకడు కష్టాల్లో ఉన్నప్పుడు కాపాటల్లో మనం, సుఖం అనుభవించి బంధనం చేసేటువంటి నీచమైన సంస్కృతి ఉన్నది ఎవరు లేరు. ఆ రోజు కష్టాల్లో ఉన్నాం, మళ్ళీ కష్టాలను ఎదుర్కొంటాం, మళ్ళీ అధికారం తెచ్చి మీకు అందిస్తాం. అప్పటి వరకు మేము నిద్రపోం. గుర్తుపెట్టుకోండి, ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తాం, ఎన్ని అవమానాలు భరిస్తాం, ఎన్ని అబద్ధ ప్రచారం చేసినా భరిస్తాం, ఎంతమంది తిట్టినా భరిస్తాం, ఎంతమంది ఏం చేసినా భరిస్తాం. మేము మీ గురించి బతుకుతాం కనుక, ప్రజల గురించి బతుకుతాం కనుక, ప్రజల గురించి బతుకుతాం కనుకనే తెలంగాణ గురించి జైల్లో పోయినాం, కొట్లాడినాం. తెలంగాణ వచ్చిన తర్వాత మీకు బాగు దొరుకుతుంది కనుకనే ఆనాటి నాయకుడు మేమందరం ఉన్నాం. కనుక దయచేసి మీరందరూ ధైర్యంతో ఉండండి, ఊళ్ళలో చెప్పండి.